సరేనండి, నేను మీకు కొన్ని మందులు రాసిస్తాను. వాటి వల్ల ఆవిడకి కొంచెమన్నా నయమవుతుందేమో చూద్దాం. ధన్యవాదాలు డాక్టర్. మాత, సంతోషికి అసలు ఏ వ్యాధి సోకింది? దానికి నివారణకు ఏ వైద్యుడు గాని ఏ చికిత్సుడి దగ్గర గాని లేకపోవడం ఏంటి? మాత, ఈ వ్యాధి సోకినందుకు తన అత్తారింటి వారు గాని పుట్టింటి వారు గాని సంతోషిని ఇంటిలోనికి రానివ్వడం లేదెందుకు మాత? నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఈ సమస్య ఆ రక్తచూర్ణుని వల్లే ఉత్పన్నమైందని. కానీ మీరు దిగులు చెందకండి గోమాత. నా భక్తులు ఏ పరిస్థితిలోనైనా సంఘర్షణ చేయడం మానరు. వారికి తమ భక్తిలోని శక్తి మీద పూర్తిగా నమ్మకం ఉంటుంది. అలాగే ఈ కారణంగానే వారు సంఘర్షణ చేసే ప్రతి సందర్భంలో నేను వారికి అండగా ఉంటాను. అందుచేత నేను నా భక్తురాలైన సంతోషికి సహకరించకుండా ఎలా ఉండగలను? సంతోషికి ఈ కష్టం ఏ కారణంగా సంభవించిందో కనుగొనే ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఎంతో తెలివిని ఉపయోగించి ఎంతో కష్టపడ్డాను, అంతా నాశనం అయిపోయింది. కేవలం ఒక క్షణంలో తాగిన మందంతా దించేసింది సంతోషి. డబ్బుని ఇంకా తృప్తిగా చూడనేలేదు, ఈ లోపు అంతా దూరం చేసేసింది. చూశారుగా. మీరు అనవసరంగా ఇలా బాధపడుతున్నారండి. కొంచెం బుర్ర ఉపయోగించండి, మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. అంటే ఏంటంటే, ఇప్పుడు సంతోషి ఇంట్లో లేదు కదా. ఈ విషయం ఎవరికి తెలుసు? మనకి తప్ప, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి. కానీ సంతోషి అత్తవారింట్లో వాళ్ళకైతే తెలియదు కదా సంతోషి ఇంట్లో లేదు అని. చెల్లి, బాగానే బుర్ర ఉపయోగించావు. ఇప్పుడు ఇక్కడ జరిగిన రాద్ధాంతం అంతా ఎవడు చూశాడని ఆ ఇంట్లో వాళ్ళకి తెలియడానికి ఏం చేయమంటారు ఇప్పుడు? అయ్యో, ఏం చేయమంటారేంటి? ఇంకో బంగారు గుడ్డుని ఇంటికి తీసుకురావాలి. అంటే ఏంటంటే, మనం సంతోషి వాళ్ళ అత్తారింటి వాళ్ళకి ఏమని చెప్పాలంటే, సంతోషి చికిత్స కోసం డబ్బులు కావాలని చెప్పాలి. ఇప్పుడొక చిన్న ఎత్తు వెయ్యాలంతే. ఇది బాగుంది. ఈసారి నేను వెళతాను. మరి పోయినసారి లెక్కల్లా తారుమారు కాకూడదు కదా. డబ్బులోంచి వచ్చిన సువాసన నేను కూడా పీల్చుకోవాలి కదా. తస్సదియాక సరే, నువ్వు వెళ్ళిరా. కానీ నీతో పాటు గుడ్డును కూడా తీసుకెళ్ళు. అయినా గుడ్డును నాతో ఎందుకు పంపిస్తారు? నేను ఒక్కతిని డబ్బును మోసుకురాలేనా? అయ్యో, ఎందుకు తీసుకురాలేవక? ఖచ్చితంగా తీసుకెళ్ళగలవు. కానీ ఒక మాట చెప్పనా, నువ్వు మింగేగలవు కూడా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.